నేను చాలా సంతోషంగా ఉన్నాను. స్త్రీ శక్తి ఏదైతే సూపర్ 6లో సూపర్ హిట్. ఈరోజు రాష్ట్రం మొత్తం మీరు చూస్తే ఏ పండుగలు వచ్చినా, ఏ దేవుళ్ళ ఉత్సవాలు వచ్చినా, బ్రహ్మోత్సవం వచ్చినా, లేకపోతే దుర్గమ్మ తల్లి దసరా వచ్చినా ఎక్కువ మంది మహిళలు వస్తున్నారు. దానికి కారణం ఫ్రీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం. నాకెంతో సంతోషం. ఈ ఒక్కదానికే కాదు, దేవాలయాలకు వస్తారు, దేవుళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు, ఉద్యోగాలకు పోవాలంటే ఎక్కడికైనా వెళ్ళే శక్తి వస్తుంది. ఇంత మునుపు మగవాళ్ళు లేకపోతే ఆడబిడ్డలు బయట వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు స్త్రీ శక్తి వల్ల నేరుగా వచ్చి ఏం కావాలంటే అది చేసుకొని మళ్ళీ ఇంటికి పోతున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో, మహిళలు ఉన్నారో, వీళ్ళు ఆర్థికంగా కూడా బ్రహ్మాండంగా ఎదుగుదలకు వస్తారు. ఈరోజు మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు చాలా బాగా ఉన్నాయి. ఈరోజు మీరు చూస్తే 1,12,00,000 మంది డాక్రా మెప్మా సంఘాలు ఉన్నాయి. దగ్గర దగ్గర 76,000 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర పొదుపు ఉంది. దగ్గర దగ్గర 75,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బారో చేసి మళ్ళీ సంవత్సరం 1% కూడా ఎన్పిఏ లేకుండా తిరిగి అన్నీ కడుతున్నారు. అంటే డబ్బులకు కొదవలేదు, తిరగాలంటే ఫ్రీగా తిరిగే ఏర్పాటు చేశాం. ఇవన్నీ కలిపి పెద్ద ఎత్తున ఒక ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి మహిళా శక్తి పనిచేస్తుంది. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం. ఈ సమావేశంలో మీరు చూస్తే ఈరోజు మూలా నక్షత్రం, సరస్వతి అవతారంలో దుర్గమ్మ తల్లి మనకు దర్శనం ఇచ్చింది. సరస్వతి తల్లి అనగానే మనకు గుర్తొచ్చేది నాలెడ్జ్. మన నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఈరోజు స్త్రీశక్తి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఓసారి చూసినప్పుడు నేను ప్రవేశపెట్టినటువంటి స్త్రీశక్తి సూపర్ హిట్ అయిందంటే దీనికంటే మించిన ఆనందం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, దుర్గమ్మను ఒకటే కోరుకుంటున్నా, మా ఆడబిడ్డలందరికీ ఒక శక్తినిచ్చి, సామర్థ్యాన్నిచ్చి, ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక వెన్నెముకలాగా ముందుకు పోయేట్టుగా వాళ్ళని ముందుకు నడిపించమని కోరుకుంటూ మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. వన్ మినిట్. అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తిరుమల పైన ఒకే దివ్యక్షేత్రం. ఇక్కడ కనకమ్మ, దుర్గమ్మ ఇక్కడ హిల్ పైన ఉన్న, ఇది పార్ట్ ఆఫ్ అమరావతి, విజయవాడ సిటీలో ఉన్నారు. రేపు రాబోయే రోజులు కొన్ని వేల రూములు ఇక్కడికి వస్తాయి, కొన్ని వందల హోటల్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఏమాత్రం అకామిడేషన్కి ఇబ్బంది లేదు, అలాంటి అకామిడేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండే అంత ప్లేస్ ఇక్కడ లేదు మనకు. ఈరోజు టౌన్లోనే మనం క్రియేట్ చేసుకోవాలి. ఏది ఈరోజు మీరు చూస్తే రోజుకు 1,00,000 లడ్లు కూడా పంపిణీ చేస్తున్నారు. చిన్న పిల్లలకి చైల్డ్ ట్యాక్స్ కూడా ఇస్తున్నారు. ఇంకో పక్క డ్రోన్స్ కూడా ఎక్కడికక్కడ పెడుతున్నారు. అంటే టెక్నాలజీ అనుసంధానం చేస్తున్నాం, రౌడీల్ని ఎక్కడ కూడా రానియకుండా కంట్రోల్ చేస్తున్నాం, సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం. భవిష్యత్తులో ఆడబిడ్డలకు రక్షణగా టెక్నాలజీ పనిచేస్తుంది. అదే మరి చిన్నపిల్లలు ఎవ్వరు తప్పిపోకుండా ఇలాంటి చైల్డ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి భవిష్యత్తులో ఇంకా పగడ్బందీగా ఉంటుంది. మొత్తం సర్వేలెన్స్ అంతా కూడా ఇంటెలిజెంట్గా తయారు చేస్తాం. ఎవరైనా
తప్పు చేస్తే నేరుగా చొక్కా పట్టుకుంటాం తప్ప వేరే వాళ్ళ జోలికి ఎక్కడా ఇబ్బంది రాని. అది కూడా దుర్గమ్మ తల్లి ఇచ్చినట్టే తెలివి. ఆ తెలివిని ఉపయోగించుకొని మనం ముందుకు పోతున్నాం. టెక్నాలజీకి మారుపేరుగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇప్పుడు కాదు, 3 డికేడ్స్గా నేను దీన్ని ప్రమోట్ చేశాను. ఇప్పుడు దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. మొత్తం రాష్ట్రం అంతా బడ్జెట్ మన దేవుళ్ళది, దేవతలది. మీరు గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న టెంపుల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ టెంపుల్స్కి ఆదాయం లేనప్పుడు దాన్ని ప్రమోట్ చేయడానికి రాష్ట్రం డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తాం. పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా దాతలు ముందుకు వస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి అయితే ఎక్కువ ఇస్తున్నారు, దుర్గమ్మ తల్లికి కానీ, అదే మరి శ్రీశైలం మల్లికార్జున స్వామికి కానీ డబ్బులు కొరత లేదు మన దగ్గర. కానీ చాలా భక్తులు ఇచ్చిన విరాళాలని సద్వినియోగం చేయాలి, చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. థ్యాంక్ యూ.